Good morning students, welcome to ABN and BRR College online classes. Today we will discuss the concept of continuous function, continuity of a function at a point. You want to say that a real valued function f from s to r, s means an aggregate, already we discussed. A real valued function f from s to r is said to be continuous at a particular point C of an aggregate S, if and only if, for given epsilon being a positive quantity, if we pick up a delta which is a positive quantity and depends on epsilon and also points, such that for all x in S which are in the neighbors of C, the functional values and the function value at C, those functional values in the neighbors of C and the function value at C, difference value is less than epsilon, means those functional values are approaching to functional value at that point C. దీన్ని లిమిట్ నొటేషన్లో ఎలా చెప్తారండి? ఇది నైబర్హుడ్డేనండి. మోడలెస్ రాసాను అంటే ఇది నైబర్హుడే. దీన్ని ఎక్స్పాండ్ చేసి చూద్దాం. మోడలెస్ తీసేస్తే ఎక్స్ మైనస్ సి ఈజ్ లెస్ దాన్ డెల్టా అండ్ ఈజ్ మోర్ దాన్ మైనస్ డెల్టా. సిని యాడ్ చేయండి. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ సి ప్లస్ డెల్టా అండ్ ఈజ్ మోర్ దాన్ సి మైనస్ డెల్టా. అంటే అర్థం ఏంటి? దోజ్ ఎక్సెస్ విచ్ ఈజ్ ఇన్ ద ఓపెన్ నైబర్హుడ్, లెస్ దాన్ అంటున్నాను, ఈక్వల్ టు అనట్లేదు కాబట్టి. అంటే అర్థం ఏంటి? డెల్టా నైబర్హుడ్ ఆఫ్ సిలో ఉన్నటువంటి అన్ని ఎక్స్లకి ఫంక్షన్ వాల్యూస్ తీసుకున్నట్లయితే అవి ఎఫ్ ఆఫ్ సిని అప్రోచ్ అవ్వాలి. అదే లిమిట్లో అయితే వేరే రియల్ నెంబర్ ఏదో బయట నుంచి తీసుకొచ్చేవాళ్ళం. లిమిట్కి దీనికి వేరియేషన్ ఎక్కడ వస్తుందంటే ఎల్ వాల్యూ బికమ్స్ ద ఫంక్షనల్ వాల్యూ అట్ దట్ పాయింట్ అయినట్లయితే అదే కంటిన్యూటీ అవుతుందండి. దీనికి లిమిట్ నొటేషన్ ఇచ్చినట్లయితే ఎలా రాయొచ్చు? యూ వాంట్ టు సే దట్ f is continuous at a point C of an aggregate if and only if limit of the function when extending to C exists and that value will be is equal to functional value at that point C. అసలు ఫంక్షన్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వడం అంటే అర్థం ఏంటండి? లెఫ్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి ఎట్ దట్ పాయింట్, అలానే రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. బోత్ ఆర్ సేమ్ అవుతూ అవి రెండు కూడా ఫంక్షనల్ వాల్యూ అట్ దట్ పాయింట్ సి అవుతున్నట్లయితే వీ కెన్ సే దట్ ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అట్ సి. ఓకే, రైట్. ఇది పాయింట్ దగ్గర కంటిన్యూటీ డెఫినేషన్ అండి. డెఫినేషన్ ఎలా ఉందో అలాగే చదవడానికి ప్రయత్నించండి అమ్మా. వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని మనం డిస్కస్ చేద్దామండి. షో దట్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ విచ్ ఈస్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మోడులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ కంటిన్యూస్ ఎట్ 0 and 0.1. ఈ రెండు బిందువుల వద్ద కూడా ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూస్ అని చెప్పమంటున్నాడు. ఎలానో చూద్దామండి. గివెన్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ని రీరైట్ చేసుకుందాము. రీరైట్ చేసుకునేటప్పుడు సైన్ ఫంక్షన్ని రాసుకోవాలండి. ఎందుకని సైన్ ఫంక్షన్? సైన్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటి? లెఫ్ట్ రైట్, ఒక సపోజ్ ఏ అనే బిందువు ఉందనుకోండి, ఏకి లెఫ్ట్ సైడ్ ఫంక్షన్ ఎలా ఉంది, రైట్ సైడ్ ఎలా ఉంది, ఈక్వల్ టు ఏ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇలా మనం వివరాలు చెప్పగలిగితే దాన్ని, ఆ ఫంక్షన్ యొక్క నేచర్ని చెప్పగలిగితే దాన్ని సైన్ ఫంక్షన్ అంటారండి. మోడులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మోడులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1, ఈ విలువ ఎక్స్ అనేది 0కి లెఫ్ట్ సైడ్లో ఉన్నప్పుడు, 0కి లెఫ్ట్ సైడ్లో ఉన్నప్పుడు మోడ్ ఎక్స్ విలువను ఏ విధంగా డిఫైన్ చేసామండి మనము? మోడ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ more than or equal to 0 and this value is minus x if x is negative. ఇది మోడ్ ఫంక్షన్. అలా చూసినట్లయితే మనకి ఫస్ట్ పార్ట్ ఎలా ఉంటుందండి? 0కి లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి మోడ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఏమవుతుందండి? ఎక్స్ అనేది 0 కంటే తక్కువ, ఎక్స్ అనేది 0 కంటే తక్కువైనప్పుడు మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ మోడ్ ఎక్స్ మైనస్ 1 అనేది ఎలా ఉంటుంది? ఎక్స్ అనేది 0 కంటే తక్కువైతే ఆబ్వియస్లీ ఇట్ ఈజ్ లెస్ దాన్ 1 కదండి. ఇక్కడ డయాగ్రామ్ చూడండి.
అంటే 1 కంటే తక్కువ అయినప్పుడు మోడ్ ఫంక్షన్ ఎలా ఉంటుందండి, ఇది కూడా మైనస్ అవుతుంది, మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. నెక్స్ట్ ఎక్స్ అనేది 0 కంటే ఎక్కువైనప్పుడు, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్ మోర్ దాన్ 0, మోర్ దాన్ 0 అయినప్పుడు మోడ్ ఎక్స్ వాల్యూ ఏ విధంగా డిఫైన్ చేసాం, ప్లస్ ఎక్స్ కింద రాసాం. మరి మోడ్ ఎక్స్ మైనస్ 1 విలువ ఏమవుతుంది, దానికోసం ఇంకొక కండిషన్ వేద్దాం. ఎక్స్ అనేది 1కి లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు, ఎక్స్ అనేది 1కి లెఫ్ట్ సైడ్ అంటే ఈ కేసు, ఎక్స్ అనేది 1కి లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందండి వాల్యూ మోడ్ ఎక్స్ మైనస్ 1, 0, ఇక్కడ ఏం లేదు 0కి లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు మైనస్ ఎక్స్ అని రాసాము, 0కి రైట్ సైడ్ ఉన్నప్పుడు మోడ్ ఎక్స్ విలువ ప్లస్ ఎక్స్ అని రాస్తున్నాం. అలానే ఇక్కడ ఏ ప్లేస్లో 1 తీసుకున్నాం. ఇంకా సింపుల్ చేసి చెప్తాను, మోడ్ ఎక్స్ మైనస్ ఏ విలువ ఎలా ఉంటుందండి, ప్లస్ ఎక్స్ మైనస్ ఏ ఇఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ more than or equal to a and this value is minus x minus a if x is less than a. ఈ వీటిని క్రోడీకరిస్తే ఈ విధంగా వస్తుందండి. అలా చూసినట్లయితే ఎక్స్ మైనస్ 1 విలువ ఇప్పుడు ఎక్స్ అనేది ఏ కంటే తక్కువైనప్పుడు ఎలా ఉంటుందండి, మైనస్ క్వాంటిటీ కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుందండి, మైనస్ ఎక్స్ మైనస్ 1. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ విలువ ఏమవ్వచ్చు, 1 కంటే ఎక్కువైనప్పుడు, ఇఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎక్స్ వాల్యూ 1 ఏ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మోడ్ ఎక్స్ మైనస్ ఏ విలువ ఎలా ఉందండి, ప్లస్ ఎక్స్ మైనస్ ఏ. అలా చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుందండి, ఇది ప్లస్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. 1 కంటే ఎక్కువైతే 0 కంటే ఎక్కువైనట్టే కదా, ఫస్ట్ పార్ట్ ఎక్స్ కిందనే ఉండిపోతుంది. మోడ్ ఎక్స్ మైనస్ 1 విలువ ప్లస్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. ఇలా మనం వివరంగా రాసుకోగలిగితే సైన్ ఫంక్షన్ అని అంటాం. వీటిని వీలైనంత సింపుల్ చేయండి. మైనస్ 2x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1, ఎక్స్ క్యాన్సిల్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1, దిస్ వాల్యూ ఈస్ 2x మైనస్ 1. ఎప్పుడండి, ఎక్స్ 0కి లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు, ఎక్స్ అనేది 1కి లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు, ఎక్స్ అనేది రైట్ సైడ్ ఆఫ్ 1 అయినప్పుడు. ఇది సిగ్నేచర్ ఫంక్షన్. ఇది యాక్చువల్గా ఇచ్చినటువంటి ఫంక్షన్ అండి. ఇలా రాసుకోగలగడం వస్తే సగం లెక్క అయిపోయినట్టే. ఇప్పుడు దీని యొక్క కంటిన్యూటీని చూద్దాం పాయింట్ వైజ్. కంటిన్యూటీ అట్ పాయింట్ 1, 1 దగ్గర మనం ఫస్ట్ కంటిన్యూటీని చూద్దాం. కంటిన్యూటీ చెక్ చేయాలంటే ఏం చెప్పాలండి, ఫంక్షనల్ వాల్యూ ముందు కట్టాలి. we have what is the value of the function at 1. ఇక్కడ 1 దగ్గర చూడమన్నాడు కాబట్టి 1 దగ్గర ఫంక్షన్ విలువ ఎంత చూడాలి. సైన్ ఫంక్షన్ ప్రకారం చూస్తే 1 దగ్గర ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేయబడ్డది, f of x is equal to 2x minus 1 if x is more than or equal to 1 అని మనం ఇందాకే చూపించాను కనుక 1 అయినప్పుడు కూడా ఫంక్షన్ వాల్యూ ఇదే. కాబట్టి 2 into 1 minus 1 ఈ ఫంక్షన్లో 1 రాసుకోవడం. దిస్ వాల్యూ ఈజ్ 2 minus 1 is 1. ఓకే, లెఫ్ట్ లిమిట్ని కడదాం. లెఫ్ట్ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఎట్లా రాసుకుంటాం, లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు 1 ఫ్రమ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ ఫంక్షన్ లెఫ్ట్ సైడే. 1కి లెఫ్ట్ సైడ్ ఎలా డిఫైన్ చేసాం, 1 అని ఉంది సిగ్నేచర్ ఫంక్షన్లో. మనం ఫంక్షన్ని ఆ విధంగా రాసాం కనుక వాట్ ఈస్ ద కాన్స్టెంట్ లిమిట్, ఎక్స్ మీద లిమిట్ ఆధారపడి ఉంది కానీ ఇక్కడ 1 అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాన్స్టెంట్. కాన్స్టెంట్ లిమిట్ ఈస్ కాన్స్టెంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఎట్ 1. ఎఫ్ ఎట్ 1 వాల్యూ 1. ఓకే, లెఫ్ట్ లిమిట్ వాల్యూ అనేది ఫంక్షన్ వాల్యూ ఎట్ 1కి సమానం అయిపోయింది. ఆల్సో లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు 1 ఫ్రమ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఫంక్షన్ వాల్యూ ఎలా ఉందో చూసుకోవాలి. రైట్ సైడ్ ఫంక్షన్ వాల్యూ ఎలా ఇచ్చాం మనం, 2x minus 1 అని ఇచ్చాం విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ లిమిట్ కట్టాలంటే లిమిట్ని రీప్లేస్ చేసేయండి. ఎక్స్ 1ని అప్రోచ్ అవుతున్నప్పుడు, సో ఎక్స్ వాల్యూ 1, దిస్ వాల్యూ ఈజ్ 1. దిస్ ఈజ్ ఆల్సో ఫంక్షన్ వాల్యూ ఎట్ 1. దట్ మీన్స్ హియర్ we observe that left limit of the function when extending to 1 is equal to right limit of the function when extending to 1
ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ అట్ దట్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర ఫంక్షన్ వాల్యూకి సమానం అయిపోయింది. ఇలా అయినట్లయితే వీ కెన్ సే దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ పాయింట్ 1. ఇలా మీరు 0 దగ్గర ప్రయత్నించండి, సెకండ్ పాయింట్ దగ్గర ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ.